గాలిపటాలు ఎగరేయడం అన్నది మీకు ఈ తెలంగాణ ప్రాంతంలోనే ఉందమ్మా, ముఖ్యంగా భాగ్యనగరంలో. ఇక్కడ ఒక ప్రత్యేకం ప్రదేశం ఉంది, నేను పేరు మర్చిపోయాను కానీ అక్కడికి వెళ్ళి గాని గాలిపటం ఎగరేస్తే ఆ గాలిపటం ఎట్లా వెడుతుందో దాన్ని బట్టి ఈ సంవత్సరం ఋతుపవనాలు ఎట్లా ఉంటాయో లెక్క కడతారట వాళ్ళు. అది వెళ్లే డైరెక్షన్ బట్టి గాలి వాలుకి వెడుతుంది కదా. ఇప్పుడు మీరు గాలిపటం ఇలా ఎగరేశారు, ఇటు గాలి ఉంటే ఇటు ఎడుతుంది, ఇటు గాలి ఉంటే ఇటు వెడుతుంది. ఆ వెళ్లేటటువంటి దాంట్లో పర్టికులర్ గా క్రాంతి మధ్యాహ్నం సమయంలో దాన్ని బట్టి ఈ పంటల గురించి వానల గురించి నిర్ణయం చేయడం అనేది ఉంది అంటారు. మరి ఇప్పుడు అలా నిర్ణయించగలిగినటువంటి వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు. ఒకప్పుడు ఉండేవారు. ఇప్పుడు కూడా గాలి వాలు తెలియడానికి, ఎందుకంటే ఇక నుంచి గాలి వాలు తెలుస్తుంది. మన హిందీలో ఏమంటున్నాం, పతంగ్ అంటే ఆకాశంలో ఎగిరేటటువంటిది. పక్షి అని అర్థం ఉంది, సూర్యుడు అని అర్థం ఉంది. పతంగు అంటే సూర్యుడి యొక్క గమనం దిశను తెలియజెప్పేది అని. అంతకు ముందు రోజు దాకా ఆ తోక ఇటుపక్కకి తల ఇటుపక్కకి ఉండేటటువంటి గాలిపటం ఈనాటి నుంచి తల ఇటుపక్కకి తోక ఇటుపక్కకి వెడుతుంది, గమనించుకోండి అని చెప్తారు. అంటే గాలివాల అలా ఉంటుందిట. మరి ఇప్పుడు ఎట్లా ఉందో లేదో, వాతావరణంలో వచ్చిన అనేక మార్పులు, మనం ప్రకృతితో చేసినటువంటి అనేక పిచ్చి పిచ్చి ప్రయోగాలు, వీటి కారణంగా అట్లా జరుగుతుందో లేదో ఎవరన్నా గమనించి చెప్తే బాగుంటుంది.